హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని క్లైమ్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, అలా ఎవరికైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉందని వారికి కూడా మీరు ఈ ఛానల్ అనేది షేర్ చేయొచ్చు, ఓకేనా? వారికి కూడా ఈ మెసేజెస్ అనేది హెల్ప్ అవ్వచ్చు, ఓకే? సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేస్తాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మా వ్యూయర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు. మనీ ట్రీ, gambling, authority, savings, sweet success, fast changes, closed doors, లవ్ లైఫ్. ఓ బ్యూటిఫుల్ అండి. బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? వాల్నెస్, ఓకే. మెనీ చాయిసెస్, ఓకే. వీటిని వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ అయితే చేస్తాం, ఓకేనా? ఓకే, ఇక్కడ మనీ ట్రీ కార్డ్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాం, ఓకే? మనీ ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మీ లైఫ్ అనేది డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట. మీ లైఫ్లో చేంజెస్ అనేది చాలా ఫాస్ట్గా జరగబోతున్నాయండి, ఓకే? ఇక్కడ గ్రోత్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. హెల్త్, వెల్త్ అండ్ ఇక్కడ మనీ విషయంగా ఏదైనా బాధపడుతున్నారంటే ఆ మనీ కూడా మీకు తిరిగి రావడం కానివ్వండి. ఎక్కడైనా స్టక్ అయిపోయిందంటే మీ మనీ కూడా మీకు తిరిగి రావడం కానివ్వండి. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా కూడా మీ పర్సన్ మీతో రిలేషన్ తను ఏం చేసుకొని వెళ్ళిపోయి ఉంటే పర్సన్ తను మేబీ తనకి మీరు చాలా గుర్తుకొస్తారు అండ్ మిమ్మల్ని తను తలుచుకొని మేబీ చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ పర్సన్ చూడండి, తను డెత్ అండ్ రీబర్త్ అంటే తను మీతో రిలేషన్ కూడా తను రీబర్త్ చేయాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ వైజ్గా పర్సన్ మీతో రీబర్త్ అయితే కావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చండి. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోవడం కానీ లేదా అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుందన్నమాట. మేబీ లేనిపోని చెప్తా ఉన్నారు. ఈ పర్సన్ తన మైండ్ వాష్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీ మాట వినకుండా వారి కంట్రోల్లో ఈ పర్సన్ని చాలా పెడుతున్నారనమాట, ఓకే? ఇక్కడ చూడండి, తన చుట్టూ కాకులు ఉన్నాయి అండ్ తనని కట్టేస్తూ ఉన్నాయన్నమాట. అంటే తను మీ మాట వినకుండా ఎవరో ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు, వారి గ్రిప్లో ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కెరియర్ వైజ్గా అండ్ హెల్త్ విషయంలో ఎవరైనా బాధపడుతున్నారంటే మీకు హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది అండ్ మీ లైఫ్లో మీరు ఎంజాయ్మెంట్ అనేది రాబోతుంది అనమాట. మేబీ ఇన్ని రోజులు మీరు ఇక్కడ హెల్త్ బాగోలేదని ఆగిపోవడం కానివ్వండి అండ్ ఏదో భయంలో ఏదో లూప్లో ఇరుక్కున్నట్టుగా అలాంటివి ఉంటాయి కదా, ఓకే? వాటి నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీరు ఏదైతే కలగలిగినారో ఇక్కడ డ్రీమ్స్ కమ్ ట్రూ అనమాట. సో ఇక్కడ మీరు మీ డ్రీమ్స్ అనేది నిజం అవ్వబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైతే కళల సామ్రాజ్యం మనం ఇలా నిర్మించుకుంటాం కదా, కొంతమంది కళలు కంటారు. ఆ కళలలో నిజంగా జరిగిపోయినట్టుగా స్టెప్ బై స్టెప్ అలా కళలు కంటారు కదా, ఓకే? అలాంటిది ఏదో మీ లైఫ్లో జరగబోతుంది అండ్ మీకు ఇక్కడ చాలా బాగుండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? లాస్ట్కి వీటికి నేను టైం అనేది కూడా తీస్తానన్నమాట, ఓకే? ఎన్ని రోజులలో మీ కళలు అనేది నిజం అవ్వబోతున్నాయి, మీరు పడుతున్న బాధకి పులి స్టాప్ అనేది ఎప్పటిదాకా ఉండబోతుంది అనేది నేను ఒక కార్డ్ అనేది లాస్ట్లో తీస్తానండి, ఓకేనా? సో ఇక్కడ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి.
సో ఇక్కడ రీబర్త్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ చాలామందికి హెల్త్ ప్రాబ్లం లాంటిది కనిపిస్తుంది. ఏదో తెలియని భయం అండ్ బాధ అండ్ ఒంటరితనం మిమ్మల్ని చాలా వెంటాడుతూ ఉండొచ్చు. ఓకే, వాటి నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది. సో అతి తొందరలోనే మళ్ళీ రీబర్త్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ కొద్ది టైం మాత్రం మీరు ఓపిక పట్టండి, మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, గ్యాంబ్లింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. గ్యాంబ్లింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఇక్కడ మేబీ మీకు ఫ్యూచర్లో కూడా కావచ్చు ఎవరో నమ్మక ద్రోహం చేయడానికి చాలామంది మిమ్మల్ని ఒక రాంగ్ రూట్కి పంపించడం లాంటిది కానివ్వండి, మిమ్మల్ని మైండ్ వాష్ చేయడం కానివ్వండి. అంటే మీరు యాక్చువల్గా మీరు చాలా మంచి పర్సన్, కానీ మిమ్మల్ని మైండ్ వాష్ చేయడము అండ్ ఇక్కడ గ్యాంబ్లింగ్ లాంటిది ఏదో జరిగిందనమాట. మీకు తెలియకుండానే మీరు చాలామంది చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోవడము, రిస్క్ తీసుకోవడం లైఫ్లో. అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వేరే వారి మాటలు వినేసి ఈ పర్సన్ని దూరం పెట్టుకోవడం కానివ్వండి, రిలేషన్షిప్ వైజ్గా మేబీ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నట్టుగా ఎవరు ఏదో క్రియేట్ అనేది చేశారు, మీ మైండ్తో చాలామంది ఆడారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మైండ్ గేమ్ ఆడడం అంటారు కదా, అది జరిగింది మీ లైఫ్లో. ఓకే, సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. ఓకే, మిమ్మల్ని చాలా డేంజరస్ జోన్లో ఎవరు పంపిస్తున్నారు అండ్ మీరు మీ లైఫ్లో ఎలాంటి రిస్క్ తీసుకున్నారు, ఈ పర్సన్ని నమ్మి మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మీకు ఇప్పుడు తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఎలాగో మీకు క్లారిటీ వచ్చింది కదండి మీ పర్సన్ విషయంలో, మీ లైఫ్ విషయంలో, మీ కెరియర్ విషయంలో. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక మీదట మీరు హ్యాపీగానే ఉంటారు, బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటిదంటే మిమ్మల్ని ఎవరో ఒక రాంగ్ రూట్కి పంపించాలని చూస్తున్నారనమాట. అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండకుండా అండ్ మిమ్మల్ని వారు రాంగ్ రూట్కి పంపించడము అండ్ ఇక్కడ మీరు హ్యాపీగా ఉండకుండా మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే దూరం అవ్వడం అలా అలా జరుగుతుంది కదా. అలాంటి వారు ఎవరో మిమ్మల్ని రాంగ్ రూట్కి పంపించాలి అండ్ మీరు హ్యాపీగా ఉంటే కూడా వారు చూడలేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అథారిటీ కార్డ్కి క్లారిఫికేషన్. అథారిటీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. జడ్జ్మెంట్ అండ్ ఇక్కడ అథారిటీ అండ్ 3 of Cups అన్నమాట. ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎలా ఉండబోతున్నారంటే ఇక్కడ అథారిటీ అండి. అంటే ఇక్కడ ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు, అథారిటీ ఫిగర్ లాంటిది ఎవరో ఉన్నారనమాట. మిమ్మల్ని అయినా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అయినా కంట్రోల్ చేసేవారు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఓకే, లేదా మీ పర్సన్ కొంతమందికి చాలా కంట్రోలింగ్ పర్సన్ అయితే ఉన్నారు. ఓకే, ఇక్కడ మీరు మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా లేదా వాట్ ఎవర్ అండి. సో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు కోల్పోకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా మీరు ఉండాలన్నమాట. ఓకే, అండ్ మీరు వేరే వారి కంట్రోల్లో మీరు ఉండకూడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీ లైఫ్లో మీరు అండ్ అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్కి మీరు వెళ్ళబోతున్నారు అండ్ ఏదో నిర్ణయం అయితే తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పొడగొట్టుకోకూడదు అండ్ సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి అండ్ ఎవరి చేతుల్లో మీరు ఆట బొమ్మలుగా ఉండకూడదు అనమాట. ఓకే, ఇక్కడ ఈ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే వారు చెప్పింది మీరు చేయకూడదు అనమాట. ఓకే, మీకు మంచి ఏదైతే అనిపిస్తుందో అది మీరు చేయాలి. ఓకే, ఎవరి కంట్రోల్లో మీరు ఉండకూడదు, అప్పుడు ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది అనమాట. అంటే మీ పర్సన్కి ఆల్రెడీ తెలుసు మీరు ఎలాంటి వారు, వేరే వారి చేతుల్లో మీరు ఆడే పర్సనా, లేదా మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు పొడగొట్టుకునే పర్సనా, మీరు స్ట్రాంగ్ పర్సనా, ఎమోషనల్ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు అనమాట. ఓకే, చాలామంది మీరు ఎమోషనల్ పర్సన్ అండ్ అందరి మాటలు మీరు ఊరికి నమ్మే పర్సన్ కూడా కావచ్చు. ఓకే, దాని వలన ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగాలి అండ్ చాలా అథారిటిక్ పర్సన్ లాగా ఉండాలన్నమాట. అంటే అందరూ మిమ్మల్ని గౌరవం ఇచ్చే పర్సన్ లాగా మీరు ఎదగాలి మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అప్పుడు పర్సన్ మీ లైఫ్లో వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, పర్సన్ మీ సోల్మేట్ కూడా ఉంటారండి.
ఆల్రెడీ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ని ఇచ్చి ఉంటారు, చాలా బాధనిచ్చి ఉంటారు. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ తన విషయంలో మీరు మీ గుండె భారం అనేది బరువెక్కడం లాంటిది జరిగి ఉంటుందన్నమాట. ఓకే, అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు, కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు కోరుకునేది దక్కలేదు. ఓకే, అది ఏ పర్పస్ అయినా సరే. ఓకే, మీరు కోరుకునేది దక్కలేదు కాబట్టి మీరు ఇంకా గుండె భారంతో మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కొంతమంది మూవ్ ఆన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, అండ్ కొంతమంది మీరు మేబీ వేరే వారి మాటలు వినేసి, అంటే మిమ్మల్ని వారు మీది తప్పు లేదు వారిదే తప్పు అన్నట్టుగా ఏదో చూపించి పర్సన్ని మిమ్మల్ని ఇద్దరిని దూరం పెట్టిన వారు కూడా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. అండ్ ఎవరు కనిపిస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ ఎవరో పర్సన్ అయితే మీరు మీ పర్సన్ కలవడం అస్సలు ఇష్టం లేదు, వారి వల్లనే మీరు దూరం కూడా అయి ఉంటారనమాట. ఓకే, మీ మైండ్ వాష్ చేయడం కానివ్వండి, మీ పర్సన్ మైండ్ వాష్ చేయడం కానివ్వండి, ఏదో జరిగింది. ఓకే, సేవింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. క్రియేట్ సేవింగ్ ఫర్ ఫ్యూచర్. చాలామంది మీరు ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ అండి, సేవింగ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీ లైఫ్లో మీరు చాలామంది చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎంత కష్టపడినా మీకు సేవింగ్ అనేది ఉండడం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఈఎంఐ ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ ఫినాన్షియల్గా చాలామంది లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. మేబీ కొంతమంది ఇక్కడ జాబ్ సరిగా లేక, కొంతమంది మీరు కోరుకున్న జాబ్ లేక, లేదా మీరు ఎంత కష్టపడినా మనీ అనేది నిలవడం లేదు, సేవింగ్ అనేది ఏమీ లేదండి, సో మనీ పర్పస్గా బాధపడుతున్నాము అన్నట్టుగా మీరు అనుకుంటున్నారంటే అది తొందరలోనే మీరు సేవింగ్ చేసే పొజిషన్కి మీరు వెళ్తారనమాట. అండ్ మనీ ఫ్లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు అతి తొందరలోనే మీలో చేంజెస్ అనేది కనిపిస్తుందండి, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. అండ్ మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్ ఇక్కడ పెరుగుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ చూడండి టెంపరెన్స్ అనమాట, అంటే తనలో ఏదో తెలియని భయం బాధ అనేది పర్సన్లో ఉంది. ఓకే, అంటే ఇక్కడ మీరు చేంజ్ అవుతున్నారు, మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఇక్కడ కొంతమంది ఇక్కడ కొత్త కొత్త కోర్సెస్, ఓకే, అంటే ఇక్కడ సిస్టమ్ నేర్చుకోవడం కానివ్వండి, లేదా ఏదైనా ఇంకా అదర్. ఓకే, అండ్ కొంతమంది భరతనాట్యం అని, కొంతమంది అలా కొత్త కోర్సెస్ ఏదో నేర్చుకుంటున్నారు. అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పొడగొట్టుకోకూడదని అనుకుంటున్నారు. అండ్ చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఓకే, సో దాని వలన ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను గమనిస్తున్నారనమాట. అరే ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు. అండ్ ఒకప్పటి పర్సన్ లైఫ్లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండే, కానీ ఈ పర్సన్ ఇప్పుడు వేరే వారికి ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. అండ్ 10 మందికి మీరు హెల్ప్ చేసే పొజిషన్కి వెళ్ళి ఉండడం కానివ్వండి. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, స్వీట్ సక్సెస్ క్లారిఫికేషన్ యూనివర్స్. న్యూ లవ్. అండ్ ఇక్కడ మీ లైఫ్లో చాలా మంచి సక్సెస్ అనేది మీరు పొందబోతున్నారండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు 1 మంత్లో కూడా కావచ్చు, 1 వీక్ కావచ్చు, 1 డే తర్వాత కావచ్చు, లేదా ఈ ఇయర్ ఎండింగ్లో కూడా కావచ్చు. ఓకే, మీ లైఫ్లో మీరు చాలా అబండెంట్గా ఉండబోతున్నారు. 10 మందికి మీరు మేబీ వారికి భవిష్యత్తు ఇచ్చే పొజిషన్కి మీరు వెళ్తున్నారనమాట. మీరు ఒక స్టార్ లాంటి వారు. అండ్ మీ లైఫ్ అనేది చాలా స్టైలిష్గా అండ్ చాలా అందమైన జీవితం అనేది మీరు పొందబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఒక ఎంప్రెస్ మాదిరిగా మీరు ఉండబోతున్నారు. ఇక్కడ స్టార్ అండ్ ఇక్కడ ఇసప్ కర్బ్స్ అనమాట. అండ్ ఇక్కడ స్వీట్ సక్సెస్. ఓకే, చాలా అందమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారు. అండ్ చాలా సక్సెస్ అనేది మీ లైఫ్లో రాబోతున్నాయి అనమాట. ఇక్కడ కెరియర్ కానివ్వండి, మనీ ఫ్లో కానివ్వండి, ఏదైనా జాబ్ విషయంలో కానివ్వండి, లేదా బిజినెస్ కానివ్వండి, ఏదో మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీ లైఫ్ అనేది న్యూ వేలో టర్న్ అవుతుంది, రీజూనియన్ అవుతుంది. మీ లైఫ్లో మేబీ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ సక్సెస్ని చూసి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తను ఎంటర్ అవ్వడం కానివ్వండి, మళ్ళీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయడం కానివ్వండి, ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు. ఓకే, ఫాస్ట్ చేంజెస్ క్లారిఫికేషన్ యూనివర్స్. బ్యూటిఫుల్ అండి, చాలా బాగా వస్తున్నాయి కార్డ్స్ అయితే ఈరోజు. ఓకే, ఇక్కడ కొంతమందికి మీ సోల్మేట్ కూడా రాబోతున్నారండి.
అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత సో మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చాలా అందమైన జీవితం, ఒక కళల ప్రపంచాన్ని నిర్మించుకుంటారు కదా, మేబీ లవర్స్ కానివ్వండి అండ్ ఇక్కడ కపుల్స్ కానివ్వండి. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలి ఇష్టమైన పర్సన్ని, తర్వాత లైఫ్ అనేది ఇలా లీడ్ చేయాలి అండ్ లవర్స్ కూడా అలా అలా కళలు ఉంటారు కదా, అలాంటిది మీకు ఏదో ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు మేబీ మీ లైఫ్లో ఎలా అంటే మీరు ఈరోజు ఉన్న జీవితం మీకు రేపు ఉండదన్నమాట. అంటే సడన్ చేంజెస్ అని జరగబోతుంది, అది కూడా మీకు అబాండెన్స్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చేంజెస్ అనేది మీకు నెగటివ్ వేలో ఉండడం లేదండి. ఓకే, ఇక్కడ ఫాస్ట్ చేంజెస్ అండ్ స్వీట్ సక్సెస్ అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సేవింగ్స్ అండ్ ఇక్కడ డెత్ కార్డ్. సో చాలా బాగున్నాయి అనమాట కార్డ్స్. అంటే ఇక్కడ నెగటివిటీ అనేది లేదు. ఓకే, మీ లైఫ్లో ఇక్కడ మీరు చాలా అబండెంట్గా ఉండబోతున్నారు అండ్ పాజిటివ్ చేంజెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే హరిబరి అంటే మీరు అంటే చాలా ఫాస్ట్గా తీసుకోవద్దు అనమాట. ఓకే, కొంచెం ఆలోచించి తీసుకోండి, అది మీకు చాలా అబండెన్స్ని తీసుకొస్తుంది. కొంతమంది ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి వెళ్ళాలి అండ్ అక్కడ సెటిల్ అవ్వాలి అని కొంతమందికి గోల్ ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది మీరు మేబీ ఎక్కడైనా మీ మనీ అనేది స్టక్ అయిపోయింది, మేబీ చాలా పెద్ద అమౌంట్ లాంటిది, అంటే అది కూడా మీకు తిరిగి రావడం లాంటిది అనమాట. ఓకే, నిన్నటి దాకా రానిది మేబీ ఈ రోజు సడన్గా మీకు కాల్ రావడమా, మెయిల్ రావడమా, మెసేజ్ రావడమా ఏదో జరగబోతుంది అనమాట. ఇక్కడ మనీ ఫ్లో అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మనీ ఫ్లో అయితే చాలా బాగుండబోతుంది అండ్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా క్రియేటివ్గా ఉండబోతున్నారు, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, క్లోజ్డ్ డోర్ కార్డ్కి క్లారిఫికేషన్. ద టవర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇప్పుడే చెప్పాను కదా, కొంతమంది మీరు ఉన్న జాబ్ అనేది మీకు అస్సలు నచ్చడం లేదండి, సో దూరంగా వెళ్ళాలి, అక్కడ చాలా హ్యాపీగా ఉంటాము అని మీకు తెలుస్తుంది, మీ మనసు అనేది మీకు చెప్తుంది అనమాట. ఓకే, ఈ జాబ్ నాకు పని చేయడం లేదు, సో ఇక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నాము అండ్ మనీ ఫ్లో కూడా ఏమాత్రం ఉండడం లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనీ అనేది మీకు లేదనమాట ఇక్కడ. కాబట్టి కొంతమంది అబ్రాడ్కి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడైతే చాలా బాగుంటాము అని మీకు చాలామందికి అనిపిస్తుంది కదా. సో ఇక్కడ కరెంట్ జాబ్ ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూనే ఇంకొక జాబ్కి మీరు ప్రయత్నం చేయండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. టవర్ అనేది పడబోతుంది అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా మీరు ట్రావెలింగ్ చేస్తారు ఒకవేళ జాబ్ పర్పస్గా. ఓకే, అండ్ రిలేషన్ వైజ్గా కూడా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి. ఓకే, ఇక్కడ టవర్ అనేది వచ్చింది. ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకున్నారా, లేదా తను మీకు సరిగా టైం ఇవ్వడం లేదా ఇగ్నోర్ చేస్తున్నారా, తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారా, కానీ అలా సడన్ తన మనసు అంతా మీ వైపు మల్లుతుందనమాట. ఇక్కడ ఏదో మ్యాజిక్ లాంటిది జరుగుతుందని చెప్పొచ్చు. ఓకేనా, అంటే తను నిన్నటి దాకా చాలా ఇగ్నోర్ చేసిన పర్సన్ అలా సడన్ తనకి మీరు చాలా గుర్తుకు రావడం కానివ్వండి, తన మనసు అంతా మీరు అయిపోవడం కానివ్వండి, మేబీ మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అని పర్సన్ చాలా తాపత్రయపడడం లాంటిది మీరు గమనిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, లవ్ లైఫ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారండి. ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ తను మిమ్మల్ని ఈ విధంగా తను మోసం చేస్తారు అని మీరు అనుకోలేదు, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో మీ కనెక్షన్లో అదే జరిగిందనమాట. అంటే మీరు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉంటాము అండ్ మమ్మల్ని కదిలించేవారే లేరు అని మీరు చాలా గట్టిగా నమ్మి ఉంటారు ఈ పర్సన్. కానీ తను మేబీ మీ కళల మీద నీళ్ళు పోసేయడం లాంటిది అనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటిది ఏదో జరిగేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ మీ ఒంట్లో ప్రాణం ఉందా అంటే ఉంది అన్నట్టుగానే బతుకుతున్నారు. కానీ ఈ పర్సనే మీ మనసంతా తనని చాలా మిస్ అవుతూ ఉండడం అలా చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో మీ బాధకి ఇక్కడ పులి స్టాప్ అనేది ఉండబోతుంది అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు కలుసుకోబోతున్నారండి. అతి తొందరలోనే మీ లైఫ్లో సక్సెస్ అనేది ఉండబోతుంది. మెయిన్ మీరు ఇండిపెండెంట్గా ఉండండి అండ్ ఇక్కడ సెల్ఫ్ లవ్లో ఉండండి అండ్ మీ కాన్ఫిడెన్స్ అనేది మీరు పొడగొట్టుకోకండి, చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, చాలా ధైర్యంగా ఉండాలి అని చూపిస్తుంది అనమాట. అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, క్లైమ్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఇప్పుడు ఎనర్జీస్ కూడా చూస్తాం. ఓకే,
మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతుంది. ఓకే, ఇక్కడ చాలామంది లైఫ్లో మీరు ఇప్పుడు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొచ్చండి. ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఫినాన్షియల్ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, ఈఎంఐ అని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సెట్రా మ్యాటర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేంజెస్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఓకే చెప్పడం కాదు, మీరు ఈ పర్సన్ని ఓకే చెప్పడం, ఆ పొజిషన్కి మీరు వెళ్తారనమాట. ఓకే, అలాంటిది ఏదో జరగబోతుంది. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి ఈరోజు. యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ వారి ఎనర్జీస్ తెలియజేయండి. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, ఏంజల్ ఆఫ్ ద లవ్, మీ ఎనర్జీస్, మెజిషియన్ అండ్ ద మిర్రర్, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే అండి, మిమ్మల్ని హీల్ చేయడానికి మీ పర్సన్ ఈరోజు మీ లైఫ్లో ఎంటర్ అవుతారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా ఏదో జరగబోతుందనమాట. మీరు హీల్ అవుతారు, కానీ మళ్ళీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. తను వచ్చినా మాట్లాడినా మీరు సాటిస్ఫైగా ఉండరు. ఓకే, అంటే తనని ఇంకా మిస్ అవుతున్న ఎనర్జీ అనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుందనమాట. ఓకే, కానీ మీరు హీల్ అవుతారు, మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకే, అండ్ ఇక్కడ పర్సన్ చూడండి, ఏంజల్ ఆఫ్ ద లవ్. తన దృష్టిలో మీరు ఒక ఏంజల్ మాదిరిగా, మేలైతే ఒక ఎంప్రెస్ అలా అనమాట. అంటే చాలా హయ్యర్ పొజిషన్లో ఈ పర్సన్ అండ్ తన ప్రేమ దేవత దేవుడు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ చాలా కేరింగ్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్ అండ్ చాలా ఎంప్రెస్ లాంటి వారు, చాలా బ్యూటిఫుల్ పర్సన్. అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని అనుకుంటున్నారనమాట. అండ్ మీ గురించి పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ మీకు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో కాబట్టి పర్సన్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.